రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. వెలిగొండ ప్రాజెక్టు బడ్జెట్ లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించవలసిన ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం 359 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులకు నిరసనగా సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో కోర్టు సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలను దగ్ధం చేయడం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలని, బడ్జెట్ లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే చెల్లించాలని, మొదటి టన్నెల్ ద్వారా 2025 సంవత్సరం వరద సీజన్ కి నీరు విడుదల చేయాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుపాచి సోమయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి అందే నాసరాయలు మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఖర్చుతో 80% పైగా పూర్తయిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రాష్ట్ర బడ్జెట్ లో మొండి చేయి చూపించడం తీవ్రమైన అభ్యంతరకరమని అన్నారు. నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని, నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని, నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని.